ఇదేంటి బ్రెడ్ ముక్కలని ఇట్లా ఎండబెట్టినా అనుకుంటున్నారా? ఈరోజైతే డబుల్ కా మీఠా చేస్తున్నాం అనమాట ఇంట్లో. సో దానికోసం అయితే బ్రెడ్ అంతా ఎండబెట్టేసి ఫస్ట్ ఇలా కట్ చేస్తున్నాము. బ్రెడ్ ఎండబెట్టడం వల్ల మనకి కాల్చుకునేటప్పుడు పొడి పొడిగా అవ్వకుండా ఉంటదన్నమాట. ఇలా కట్ పీసెస్ ఇలా మంచిగా ఉంటుంది. సో ముందైతే పాలు వేడేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఆయిల్ అయితే తక్కువ యూజ్ చేయాలనుకున్నాం, అందుకనే చాలా తక్కువ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్రెడ్ని అయితే బోత్ సైడ్స్ ఇలా రోస్ట్ చేసుకోవాలన్నమాట. కలర్ రెడ్ కలర్ వచ్చిన వరకు రోస్ట్ చేసుకోవాలి. మరీ బ్లాక్గా అవ్వకూడదు, మళ్ళీ చేదనిపిస్తుంది. నెక్స్ట్ వేరే గిన్నెలో 1 గ్లాస్ షుగర్ 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాం. అండ్ ఇది మరుగుతున్నప్పుడు ఫుడ్ కలర్ యూజ్ చేయొచ్చు, కానీ ఇంట్లో సాఫ్రాన్ ఉందని చెప్పేసి యూజ్ చేస్తున్నాము. ఫుడ్ కలర్ కంటే సాఫ్రాన్ అయితే కొంచెం బెటర్ కదా. అండ్ చాలా లేత పాకం వచ్చినాక ఈ బ్రెడ్ ముక్కలన్నీ అందులో వేసేసి మంచిగా నానాలి. ఇంతకు ముందు వేడి చేసి చల్లార్చిన పాలని దానిపైన వేసుకోవాలన్నమాట. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ ని 1 minute లో చెప్పడం అయితే కష్టమే, అందుకని నేను స్క్రీన్ పైన చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఫైనల్లీ దిస్ టేస్ట్ ఈస్ అమేజింగ్, రియల్లీ సూపర్.